చాలామందికి బాబూజీ ఒక సాధారణమైన మనిషి మాత్రమే. వచ్చిన వారు ధరలు బాగా మండిపోతున్నాయి అంటే బాబూజీ అవును నిజమే అనేవారు. ఎవరైనా నా పంట దెబ్బతిన్నది అంటే అవును మా పొలంలో కూడా పంట దెబ్బతిన్నది అనేవారు. పిల్లలు మొదట్లో తండ్రి దగ్గరకు చాక్లెట్ల కోసం, తర్వాత పుస్తకాల కోసం, ఆ తర్వాత మరింకో దానికోసం వస్తారు. చివరికి వారి సంతానం కూడా ఇలాగే చేస్తే వారికి అనిపిస్తుంది, వీడు నా కోసం ఎప్పుడు వస్తాడో అని. పిల్లలు చివరిదాకా అలా చేస్తే చివరకు వారు ఎప్పుడు వచ్చినా డబ్బు కోసమేనా అనిపిస్తుంది. అలాగే మాస్టర్ దగ్గరకు నాకిది కావాలి అది కావాలి అని వెళ్లకుండా ఆయన పాదాల చెంత కూర్చుని ధ్యానం చేసుకుని రావటం మంచిది. తద్వారా ఆయన మనకేమి ఇవ్వాలో అది సులభంగా ఇవ్వగలుగుతారు. ఈ విషయంలో మనం ఎంత త్వరగా మారితే అంత మంచిది.